అందరికీ నమస్కారం. నేను మీ సత్య ఆకురాతి. నన్ను ఎంతగా ఆదరిస్తున్న మీ అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు. మీరు ఎవరైనా మొదటిసారిగా వీడియో చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మీ చిన్ని సపోర్ట్ నాకు తెలియజేస్తారని నేను అనుకుంటున్నాను. మనం రియల్ స్టోరీస్ చెప్పుకుంటూ ఉన్నాం కదండి. మొన్న చెప్పిన రియల్ స్టోరీ 3కి ఇంకా చాలా ఉందన్నమాట. అందులో ఒక పాపకి జరిగిన అన్యాయం గురించే మనం మాట్లాడుకున్నాము. ఆ పాపతో పాటు వాళ్ళ అక్క అనుభవించిన మానసిక క్షోభ గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం అనమాట. మొన్న ఆ ముగ్గురు పాపల్లో ఒక పాపకి జరిగిన అన్యాయం కొడుకు వల్ల అయితే, ఒక పాపకి జరిగిన మెంటల్ టెన్షన్ తండ్రి వల్ల అనమాట. వాడికి ఒక కూతురు కొడుకు ఉండి కూడా ఒక చిన్న పిల్లని మెంటల్గా చాలా అంటే చాలా టార్చర్ చేశాడండి. అసలు అలాంటి టార్చర్ ఎవ్వరికీ వద్దనమాట. యాజ్ ఏ మదర్గా నేనైతే చాలా భయపడుతున్నాను నా పిల్లల విషయంలో. ఇలాంటి చీడ పురుగులు కూడా ఉన్నారా అని. ప్రజెంట్ వాడైతే చచ్చిపోయాడంట. వాడు ఖచ్చితంగా నరకానికే పోతాడు. వాడి గురించి వదిలేయండి, తిట్టుకున్నా మనకు పాపం చుట్టుకుంటుందేమో. వాడు వాళ్ళ పెద్ద పాపని అస్తమానం కూడా రమ్యకృష్ణలా ఉన్నావు అని అంటూ ఉండేవాడంట. పాపకి 13 years. అప్పటికి పాపకి కొద్దో గొప్ప కొంచెం లోకజ్ఞానం అయితే ఉంటుంది కదా. ఇలా పట్టుకుంటే ఇలాగా, ఇలా పట్టుకుంటే ఇలాగా, మరీ ఫుల్గా తెలియకపోయినా కొంచెం కొంచెం తెలుస్తాయి కదా. అయితే పాప వాడు ఒకసారి పట్టుకుని గట్టిగా కౌగిలించుకున్నాడంట బ్యాక్ సైడ్ నుంచి పాపని. కౌగిలించుకున్న తర్వాత పాపకి తెలుస్తుంది కదా, కొంచెం మెచ్యూర్డ్ పాప అనమాట. సో ఎలాగోలా విడిపించుకుని వాడికి దూరంగా ఉండడం మొదలుపెట్టింది. అతను ఇంటికి వస్తే అతను చేసే జాబ్ కూడా నేను చెప్పేస్తాను ఈరోజు. అతను కరణం కింద చేసేవాడు అనమాట. అంటే గవర్నమెంట్ ఎంప్లాయీ కింద చేసేవాడు. గవర్నమెంట్ ఎంప్లాయీ అనమాట. అప్పటి నుంచి కూడా ఆ పాప వాడికి దూరంగా ఉండడం స్టార్ట్ అయింది. కానీ వీడు అసలు వదలకుండా పాప స్కూల్కి వెళ్తే ఆ స్కూల్లో ఏదో పని ఉన్నట్టు వెళ్ళి కూర్చోవడం, ఇంటికి వచ్చి అస్తమానం కూర్చోవడం. దీంతో పాప బెదిరిపోయి దూరంగా ఉండడం మొదలుపెట్టింది అనమాట. ఇక్కడ జరిగిన మంచి విషయం ఏంటి అంటే, ఆ పిల్లలు తెలుసుకుని వాళ్ళకి దూరంగా ఉండడమే. వాళ్ళకి అంత సెన్స్ అప్పుడు దేవుడు ఇచ్చినందువలన వాళ్ళు ఈరోజు చాలా మంచిగా ఉన్నారు అని నేను అనుకుంటాను. కానీ వాళ్ళు అనుభవించిన మెంటల్ టెన్షన్ అంతా ఇంత కాదు. నేను మొన్న చెప్పిన స్టోరీ తర్వాత పాప ఈ విషయం కూడా నాకు మెసేజ్ చేసింది అనమాట. అంటే వాళ్ళు ఎంత టార్చర్ పడి ఉంటారు. ఈ స్టోరీ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ అక్క ఈ పాపతో చెప్పడం వల్ల నేను ఇది మీకు పోస్ట్ చేస్తున్నాను అనమాట. మీలో ఎవరైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా, మీకు తెలిసిన విషయాలు ఏమన్నా ఉంటే మనం మాట్లాడుకుందాము. దాచేసుకుండడం వల్ల వేరే వాళ్ళకి అవేర్నెస్ ఉండదు కదా అండి. మనం చెప్పే మాట ఎవరికైనా యూజ్ అవ్వాలి కాబట్టి నేను ఈ కాన్సెప్ట్ తోటి వచ్చాను. మీకు జరిగిన అన్యాయాలు, మీకు తెలిసిన అన్యాయాల గురించి చెప్తే మనం పోస్ట్ చేసుకుందాం. సో కొంచెం జాగ్రత్త పడతారనమాట. ఇలా కూడా జరుగుతుందా బయట, ఇలా ఉండాలి అని పిల్లలకి చెప్పడానికి ఛాన్సెస్ ఉంది. అదే అండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ.